ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ 2025 సంవత్సరం గురువారం, అదే లక్షవారం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనం. తొట్రిల్లిన వారు బలము నొందెదరు. బలహీనంగా ఉన్నావా? బాధలో ఉన్నావా? నీవు బలం పొందుకుంటావు. ఏం చెప్పాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఎవరికైనా చెప్తే అరుస్తారా, తీరుస్తారా అని కుంగిపోవద్దు. నీలో దేవుడు ఉన్నాడు. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి వాక్యం. కాబట్టి మన శరీరంలో గుండె, నరాలు, కిడ్నీ, కాలేయము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఇలాగ ఎన్నో పేర్లు ఉంటాయి. కానీ అవి మనం విడమర్చి ఇది ఇక్కడ ఉంది, అక్కడ ఉందని చెప్పలేము. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని రోజు మనం ధ్యానించాలి, చదవాలి. అంటే దేవుడే పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమే దేవుడు, యేసయ్య. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుంటే మీకు విషయం, ఎందుకంటే పెద్ద విడమర్చి చెప్పాలంటే ఉపోద్ఘాతంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇది బైబిల్లో ఉందా ఈ మాట అని మనం ఆశ్చర్యపోయేంత గొప్ప విశేషాలు మనకి తెలుస్తుంది. కాబట్టి సామెతలు 23వ వచనంలో, సత్యమును అమ్మివేయక దానిని కొనియుంచుకొనుడి. సత్యం అంటే బైబిల్. నేనే మార్గము, సత్యము, జీవము. బైబిల్ అంటే యేసు ప్రభు. అదంతా ఒక ముక్కలో చెప్పగానే మీకు అర్థమవుతుంది. నిదానంగా ధ్యానించి ప్రార్థన పూర్వకంగా ఆయనతో ఉండండి. బైబిల్లో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళలో చాలామందికి చాలా విషయాలు తెలియదు. మోషే అనగా ఆయన ఐగుప్తులో రాజభోగాలు అనుభవించి తర్వాత ఆ సమయం రాగానే తన 40వ ఏట అడవులకు వెళ్ళిపోయాడు. అంటే రాజ్యభోగాలు తృణపాయంగా చేసి దేవుని కోసం అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 80వ ఏట దేవునిలో బలంగా వాడుకోబడ్డాడు. ఇవన్నీ స్పెషల్గా నేను చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు. కొంతమందికి ఇప్పటికీ మోషే అంటే ఆయన తల్లిదండ్రుల పేర్లు తెలియదు. మోషే తల్లిదండ్రులు వాడెవడో మతోన్మాదులు వాళ్ళకి ఏదో ప్రపంచంలో మొట్టమొదట ప్రత్యేకత కనుక్కున్నాను బైబిల్లోది, అంతా దోషమే అన్నట్టుగా లోతు కుమార్తెలు తన తండ్రితో వ్యభిచరించారు అని అది ఒకటే పట్టుకుని ఏడుస్తుంటారు. లేదా మరీ తల్లి పరిశుద్ధాత్మ యేసుప్రభు జన్మని వాళ్ళు వక్రీకరించి మాట్లాడుతుంటారు. వాళ్ళు లోకస్తులు. పాముని మొక్కేస్తారు, బర్రెని మొక్కేస్తారు, ఆవు మూత్రాన్ని తాగుతారు, దాని ముడ్డికి దండం పెడతారు. మనం అలా కాదు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో మోషే తల్లిదండ్రుల పేర్లు ప్రస్తావించబడింది. అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెండ్లి చేసుకునేను. మోషే తండ్రి పేరు ఏంటండి? అమ్రాము. అతను 130 ఏళ్ళు బ్రతికాడు. తన మేనత్త అయిన యోకేబేదును పెండ్లి చేసుకునేను. వాళ్ళకి పుట్టిన వాళ్ళే అహరోను, మోషే అని మనకి తెలుసు. కానీ ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి.
ఉదాహరణకి దేవునితోటే తిరిగాడు, దేవునితో తిన్నాడు, దేవునితో అందరితో పాటు పానం చేశాడు. అలాంటి దైవత్వం పొందుకోవాలిగా. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారనేసి లోకోక్తి ఉంది కదా. మరి ఇస్కరియోతు యూదా సాక్షాత్తు మనుష్యావతారధారిగా భూమి మీద సంచరించిన యేసుప్రభు వారితో ఉన్నాడు అన్ని సంవత్సరాలు. కానీ లోకం వైపు చూశాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. 30 వెండి నాణ్యాలకు ఆశపడి ఆయన్ని అప్పగించాడు, ఆయన్ని అమ్మాడు. మిగతా శిష్యులు ఆయన్ని నమ్మారు, ఈయనేమో అమ్మాడు. అలాగే బైబిల్లో కొన్ని ప్రత్యేకతలు నేను చెప్తున్నాను. యిఫ్తా అంటే ఒక వేశ్య కుమారుడు అనేసి పాత నిబంధనలో మనం చదువుకున్నాం. రోజు బైబిల్ చదవండి, చాలా చాలా విషయాలు. మీరు 100 సంవత్సరాలు చదువుతున్నా కూడా ఇంకా కొత్త విషయాలు, అరే ఇది బైబిల్లో ఉందా, ఇన్నాళ్ళు నేను చూడలేదే అనుకుంటారు. ఒక వేశ్య కుమారుడు ఎవరు? యిఫ్తా. అదేవిధంగా సంసోను, శాంసన్ అండ్ డెలైలా సినిమాలు మీలో కొందరు చూసి ఉంటారు. సంసోను మహాబలశాలి. ఆయన బలాన్ని దేవుని సన్నిధిలో ఉపయోగించి ఉంటే బాగుండేది. ఆయన లోకం వైపు వెళ్ళిపోయాడు, అంటే డెలీలా ద్వారా పతనం అయిపోయింది ఆయన జీవితం. అతను సత్యం తెలుసుకుని పశ్చాత్తాప పడేటప్పటికీ అంధుడయ్యాడు, మరణించాడు. చూడండి, ఇక్కడేమో సంసోను స్త్రీకి లోబడి పతనమయ్యాడు. యోసేపు అతని అన్నలు, స్వయంగా తోడబుట్టిన అన్నలు అతన్ని చంపాలనుకున్నారు. ఈలోపుగా అటుగా వెళ్ళే వ్యాపారస్తులు, ఫిలిస్తీన్లు అటు వెళ్తుంటే, అరే వీడిని మనం చంపితే మనకి ఏమొస్తుంది, కానీ మన ఖర్చులకి మన దురలవాట్లకి ఉపయోగపడుతుంది అన్నట్టుగా వాళ్ళకి తమ తమ్ముడిని అమ్మేశారు. అయితే సంసోను స్త్రీ సాంగత్యాన్ని వల్ల పాడైపోయాడు, పతనమయ్యాడు. యోసేపు స్త్రీ నుండి దూరం అయిపోయాడు. దాని ఫలితంగా పోతేపేరు ఇంటికి అధికారి అయ్యాడు. అవునండి, ఆమె ఏం చేసింది? అతన్ని మభ్యపెట్టింది, నాతో కలువు అన్నట్టుగా. అతను వాటిని విడిపించుకొని దూరం వెళ్ళిపోయాడు. చూడండి, మోషే ఏమో 40 ఏళ్ళు రాజభోగాలు అనుభవించి తృణపాయంగా దేవుని సేవకు వెళ్ళిపోయాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఇంకా నేను వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళకి రాజభోజనాలు వద్దు అనేసి, దేవాది దేవుడినితో ఉండటానికి ఇవి మాకు ఆటంకం అనేసి వాళ్ళు ఏం చేశారు? సాదాసీదా భోజనాలు తిన్నారు, శాకాహారం లాంటివి. మనం దేవునితో ఉండాలి, దేవునితో నిలవాలి, దేవుని కలవాలి, అది చాలా మంచిది. సంసోను దేవుని ఆశీర్వాదాలతో బలంగా ముందుకు కొనసాగాల్సింది పోయి ఆ డెలీలా అనే స్త్రీ సాంగత్యానికి లోబడ్డాడు. కానీ యోసేపు స్త్రీ స్పర్శ, స్త్రీ సొంత సుఖం కోసం ఇష్టపడకుండా దాన్ని తృణీకరించి పారిపోయాడు. ఫలితంగా దేవుడు అతన్ని పెద్ద అధికారిగా చేశాడు. ఇక ఇస్కరియోతు యూదా గురించి మనకి తెలిసిందే కదా. దేవునితో ఉన్నవాడు. అతను కేవలం ఈ లోక సంబంధమైన డబ్బుని ఆశించి చివరి క్షణంలో, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా పశ్చాత్తాపడి ఆత్మహత్య చేసుకున్నాడు, తలకిందులుగా.
అందుకే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనంలో, తొట్రిల్లు వారు బలము నొందెదరు. నీవు బలహీనతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సమస్యలు చుట్టుముట్టాయా, దేవుడితో ఉండు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మిమ్మును లోకము నుండి నేను వేరుపరిచితిని అని యేసయ్య చెప్పాడు. ఈ లోకస్తులుగా మనం ఉంటే, చెప్పాను కదా, పాముని మొక్కాలి, పందిని మొక్కాలి, ఆ గోపంచకం అని దాని మూత్రాన్ని ఇంట్లో జల్లుకోవాలి, లేదా తాగాలి, దాని ముడ్డికి దండం పెట్టాలి. ఇదంతా అంటే దేవుడు సృష్టించిన వాటిని మొక్కుతున్నారు కానీ దేవుణ్ణి మొక్కట్ల. సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను పూజించట్లేదు. అందుకే సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుడి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ దేవుడు ప్రేమ, దేవుడి యందు భక్తి రోజు రోజుకి తగ్గిపోతుందండి. ఆయన ఫిల్టర్ చేసే రోజు కూడా వస్తుంది. ప్రకటన గ్రంథంలో చదువుకోండి, పూర్తిగా చదవండి, మీకు అర్థమవుద్ది. కుంభమేళ లేదా మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. సరే, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం ప్రకారం ఆ నదుల్లో మునిగితే వాళ్ళ పాపాలు పోయి పుణ్యం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. బైబిల్ అది కాదు అంటుంది. నేను పాపులను పిలువచ్చి కానీ నీతిమంతుల కొరకు రాలేదని యేసయ్య చెప్పాడు. కాబట్టి మనం యేసయ్యని ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కనీసం రోజు ఒక అధ్యాయం చదివే ప్రయత్నం చేయండి. పొద్దున్న లేస్తే విచిత్రమైన మాటలు, వార్తలు మనం వింటుంటాం. అదేంటి, ఇవాళ చెప్పాను కదా, ఫిబ్రవరి 6వ తేదీ 2025 సంవత్సరం లక్షవారం లేదా గురువారం. 4వ తారీఖు నుండి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, కోళ్లకు వైరస్ వింత వ్యాధులు సోకి వెంటనే చనిపోతున్నాయంట. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఇంకా ఎక్కడో దాదాపు 15 రోజుల్లో 40 లక్షల కోళ్ళు చనిపోయాయంట. అదృష్టవశాత్తు దేవుడు నాకు ముందే ప్రేరేపించాడు. జనవరి నెల మొదటి వారం నుండి నేను మాంసాహారం మానేసా. లేకపోతే చికెన్ జాయింట్ తినేవాడిని, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ తినేవాడిని ఆసక్తిగా. ఎందుకో మరి దేవుడు దాన్ని నాకు దూరపరిచాడు. ఒక విధంగా చెప్పాలంటే శాకాహారిగా మారిపోయా. అసలు తిననని కాదు, కానీ మొన్న ఒకసారి సేవకుల సదస్సు హెచ్బి కాలనీలో జరిగినప్పుడు బిర్యానీలో దాని గ్రేవీ వేయించుకొని తిన్నాను, అంతే. కాబట్టి కుంభమేళా అంటే ఏదో పుణ్యస్నానాలు అది ఇది అంటున్నారు. అక్కడ ఒక అఘోరి, ఒక సాధు, ఒక స్త్రీకి మత్తిచ్చి 3 రోజులు అత్యాచారం చేశాడు. మోనాలిసా అంటే ఒక విదేశీ చిత్రకారుడు. ఆయన ఆ బొమ్మని చిత్రీకరించాడు. ప్రపంచం మొత్తం అది మోనాలిసా, ఈ ఫోటోని చూడగానే అంటారు. కానీ అందులో ప్రత్యేకత ఏంటంటే, ఆ బొమ్మలో ఆ మోనాలిసాకి కనుబొమ్మలు ఉండవు. అతను మర్చిపోయాడో ఉద్దేశపూర్వకంగా అలా వదిలేశాడు, కానీ మోనాలిసాకి ఆ కనుబొమ్మలు ఉండవు. అది ప్రపంచంలో మోనాలిసా గురించి తెలియని వాళ్ళు లేరు. ఈరోజు భారతదేశంలో కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా అనే అమ్మాయి, ఆమె కళ్ళలో ప్రత్యేకమైన అందం ఉందనేసి విలేకరుల నుండి, పబ్లిక్ జనం నుండి, భక్తుల నుండి, సినిమా డైరెక్టర్ల నుండి అందరూ ప్రత్యేకంగా చూసి, ఆయన ఎవరో రాజమౌళి ఎవరంట, ఆమెను సినిమాల్లో, తన చేసే సినిమాలో హీరోయిన్గా తీసుకోవటానికి 5 లేదా 6 కోట్లు రూపాయలు
రెమ్యునరేషన్ ఇవ్వటానికి సిద్ధపడ్డాడంట. అది ఆయన మనుషులు ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నారంట. పొద్దున్నే ఇదేనండి వార్తలు. ఆస్తి కోసం తన మరిది యొక్క ఆస్తి వాటా తనకు రావాలని సొంత వదినే మరిదితో ఆ తర్వాత చంపించింది, కిరాతకంగా చంపించింది. ఇంకా వికారాబాద్లో అదేవిధంగా విద్యార్థినితో ఉపాధ్యాయుడు, ఇలాంటి పాపపు మూటలు కోకొల్లలుగా వింటుంటాం. ఒక్క గంట దేవాది దేవుని సన్నిధిలో మనం గడుపుతాం. మీలో ఎవరైనా బైబిల్ చదవకపోతే ప్రత్యేకంగా ఈరోజే ఇదే రక్షణ సమయం. మీరు దేవునితో ఉండి ప్రార్థనాపూర్వకంగా ఒక గంట బైబిల్ చదవమని వయసులో పెద్దవాడిగా, అభిషేకింపబడ్డ దైవ సేవకుడిగా మీకు నేను తెలియచేస్తున్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడుందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా వెదికాను, జనులందరి నడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను. జగమంతా వెదికాను, జనులందరి నడిగాను, చివరికది నీలోనని గ్రహించాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రపంచ శాంతి వర్ధిల్లాలన్నారు. ఎక్కడుందండి శాంతి? గాజా ఇజ్రాయేల్ యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకోండి. పుతిన్, రష్యా, ఎక్కడ చూసినా యుద్ధ కండూతి, కీర్తి కండూతితో శాంతి లేదు. ధనం పెరిగే కొద్దీ శాంతి కరువై అశాంతి ఎక్కువైంది. యేసుని నమ్ముకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మరొకసారి చెప్తున్నా. సామెతలు 23:23లో సత్యమును అమ్మివేయక దానిని కొనియుంచుకొనుడి, అది జ్ఞానాన్ని, ఉపదేశాన్ని మీకు అనుగ్రహిస్తుంది. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో అభిషిక్తుడు, దేవుని సేవకుడు మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.